ఇంకా అలాంటి కెరీర్ ఉండడం కష్టం. అందుకే నేను ఇందాకలన్నా మీనాని చేసుకోవాలని చాలా మంది తాపత్రయపడవచ్చు, ఎందుకంటే మీనా లాంటి వైఫ్ దొరకాలి కదా. బట్ నువ్వు ఇందాకలు అన్నట్టు అందరూ ఏజ్ బార్ వాళ్ళని అది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా వాటికల్ ఒక స్ట్రేంజ్గా ఉంటుంది అదంతా కూడా. బట్ అవుట్ సైడ్ నుంచి యూ హ్యావ్ సెలెక్టెడ్ సాగర్. You spent time with him before marriage to understand each other? Yes, to understand each other we did. Okay. నార్మల్గా ఇప్పుడు అది జరుగుతోంది. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటుంటారు, తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు, 2 నెలలు మాట్లాడుకుని ఇంకేదో గొడవ నడుస్తుంది ఇక్కడ. కానీ ఇన్ జనరల్ మ్యారేజ్, జనరల్ సొసైటీ. బట్ వాట్ యు లైక్ మోస్ట్ ఇన్ సాగర్ ఎట్ ద టైమ్? He was very understanding, he was patient. నువ్వు హీరోయిన్, సినిమా ఇండస్ట్రీలో నుండి సినిమా పనులు చేస్తున్నావు, ఇన్ని సినిమాలు చేసావు, ఇవన్నీ తనకి. I like the fact that he actually understood me. I am not what I look from outside. Me cheppinattu, from outside I'm a big star, I'm a big celebrity and all that. But in person, what I am, what are my interests, what are my likes and dislikes. In nutshell. Yeah. He could understand. Even before I could say something, he would understand and he will continue say that. Yeah. Okay. So great, I will be like, I'll start something and he can finish it perfectly. Okay. Yeah. Fill in the blanks. Yeah. Huh? Yeah. సో అంటే నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా తను. నువ్వు అసలు మెంటల్గా నువ్వెలా మేనేజ్ అవ్వగలిగావు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంబ్యాలెన్స్ ప్లేన్స్ అండ్ ప్లాట్ఫామ్స్. అవి దట్ ఈస్ ద జాబ్, నాట్ అ పర్సన్. ఫ్యామిలీ లైఫ్. Yeah. Being a wife is a job. What he was doing is his job. But as a person who is, his husband, that's a different person. Same like me, my whatever I am doing, that's my job. But what I am really in reality, that's a different person. He could catch it. He was very good in catching that. Yeah. అంటే మీనా లాగే చూసాడు. Yes. వెనకాతల పోస్టర్లు గట్ట ఏం చూడలే. అంటే అదంతా ఒక పక్కన he was very proud of it, of course. That's what I'm saying. He was very, very proud of it. But then he respected that also, and he respected me also as a person. Okay. Yeah, that was a very big thing. చెప్పాడా ఇప్పుడైనా నీకు, నువ్వు ఈ యాంగిల్లో నువ్వు నాకు చాలా ఇష్టం? No, he's not a very, very talkative. He's also like a man of few words. So బట్ వీ కెన్ మేక్ అట్, అంటే మాటలతోనే అన్నీ తెలుసుకోవాలి, మాట్లాడితే గానీ మనకు అర్థం కాదు, తెలీదు అని చెప్పటం కాదు కదా. Certain things, even without any spoken, any words, you can understand that. Yes. Lot of things go in understanding. Yeah, a lot of things. ప్రతిదానికి మన సినిమాలాగా కెమెరా పెట్టి ఒక ఎక్స్ప్లనేషన్, ఒక ఇది రెవెన్యూ, అది కాదు. It's not that. So lot of things went without saying. Yeah. వెరీ నైస్. అసలు అంటే నువ్వు చెప్తుంటేనే నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్. ఎందుకంటే మీలాంటి సూపర్ స్టార్స్, సెలబ్రిటీస్, దే మ్యారీ అవుట్ ఆఫ్ ఇంపల్స్ సమ్ టైమ్స్, కానీ ఎక్కడో దే డు నాట్ మ్యాచ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బ్రేకప్ లో ఉన్నారని అంటున్నారు. ఎస్, ది సోషల్ మీడియా ఇస్ టోటల్ అగాగ్ విత్ ఇట్. ఎస్, జయబాద్రి ఆవిడ చాలా రోజులు బట్టి మాట్లాడుకోవట్లేదని, సో వాళ్ళిద్దరూ విడిపోతున్నారని ఏదో మాట్లాడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్, ఈవెన్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్, దట్ హ్యాపెన్. మామూలు జనరల్ సొసైటీలో కూడా జరుగుతున్నాయి అనుకో, ఫ్యామిలీ కోర్ట్సే ఎక్కువ ఉంటాయి, దట్స్ ఓకే. బట్ నేను అనుకున్నా మీరు అన్నాళ్ళు కలిసి ఉండడం వితౌట్ ఎనీ కంప్లైంట్, ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ చిన్న ఐటమ్ కూడా మీనా సాగర్ మధ్య అని వచ్చిందా? అసలు సోషల్ మీడియా వాజ్ లైక్, అయ్యో. అయితే I failed to notice. Yeah, because we were somewhere abroad, we went for a trip or something, and then my mother-in-law called and she was like, "Ain't everything okay there?" It's like, "Yeah, auntie." And Sagar also is like, "Yeah ma, what happened?" కాదు ఇలా మాట్లాడుతున్నారే ఏంటి, అసలు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఫైట్ వచ్చింది అని. ఫైటా? ఎప్పుడు వచ్చింది, ఎవరికి వచ్చింది? No, even we were like not
what do you say? We didn't escape that. We also went through that. అవునా? Everybody. అంటే మొన్న ఈ మధ్య కూడా శ్రీకాంత్ తెలుసు కదా, హీరో శ్రీకాంత్. Yeah. శ్రీకాంత్ ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పాడు, వాళ్ళేమో అన్నంలైలో ఎక్కడో ఉన్నారు, Mm-hmm. వైఫ్ అండ్ హస్బెండ్, ఊహాను Okay. శ్రీకాంత్. Okay. సోషల్ మీడియాలో వచ్చేసిందంట వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అని. అనగానే అందరూ ఫోన్లు అంట, వాళ్ళేమో శివుడి దర్శనం కోసం అని వెళ్ళి అక్కడ దేవరిని అన్నంలే. Oh. అప్పుడు నవ్వుకుని దే కాల్ సంబడి అండ్ దే సెంట్ ఏ వీడియో, మీ ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, యూ డోంట్ వర్రీ అని ఫ్రెండ్స్కి Oh. అందరికి. సో అలాంటి చేసుకోవాల్సి వచ్చిందా మీరు కూడా? నువ్వు లేదు అంత లేదు. అంత లేదు, బట్ వీ వర్ ఆల్సో టార్గెటెడ్. Yes. అంటే ఎవరు నోబడీ ఇస్ ఎన్ ఎక్సెప్షన్. Nobody is an exception. Nobody can escape it. రియల్లీ ఇప్పుడు నార్మల్గా అంత ఒక మంచి బాండింగ్, మంచి అండర్స్టాండింగ్, మంచి వెడ్లాక్ లైఫ్, యునో ఇట్ కేమ్ లైక్ ఏ షాక్ టు యూ అండ్ టు ద పీపుల్ హూ ఆల్వేస్ లవ్డ్ యూ Yes. యాజ్ ఎన్ ఇండివిజువల్. Yes. నీ డిసిప్లిన్ అవన్నీ చూసి మీనా ఈజ్ ఇన్ ది రైట్ గ్రూవ్ Yeah. అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇట్ బికేమ్ ఏ షెల్ షాక్ Yes. లూజింగ్ హిమ్. అసలు వాట్ ఆర్ దోస్ మూమెంట్స్ మీనా రియల్లీ? Ah, it was quite shocking to all of us. Yes. Because even we didn't expect this. We thought he'll definitely come out of it Come and back. he'll be fine and all that. But it was just delaying. The process was getting delayed and delayed and delayed. ట్రీట్మెంట్? So yeah, the treatment in the sense, he had to go through a lung transplant. Lung transplant. Okay. A lung transplant. And so we were in the waiting list, and we did get some alerts kuda ochindi a time lo. Kani there are a lot of medical criteria, you know, like I came to know, which I was like really surprised. Oh, inta unda, inta vishayalu unnaya ani, inni vishayalu unnaya ani naaku appudu telisindi. So that period was getting longer and longer, the waiting period. And after a point, his health was not able to take it. His body was not able to take it. ఓకే. So లంగ్స్ దొరికినాయా? లేదు, we did alerts ochindi, but then they have some medical criteria, adi match avali, idi match Avunu. avali. So there were 3-4 times వెళ్ళి చూసి అది మ్యాచ్ అవ్వలేదని చెప్పి వచ్చిన సందర్భాలు కూడా అవును, ఉన్నాయి. చాలా మ్యాచ్ అవ్వాలి కదా, Yeah, ఒక yeah, it పార్ట్ was like- ఫారిన్ పార్ట్ బాడీలోకి రావాలంటే. Yeah, so that was quite what do you say? I don't know what to say also, how to put it also. It was all very new to me, new to us. But we did really try. We did wait for quite some time. But unfortunately, at the Zaragledu, we didn't get it. అదేలే. Yeah, that is what happened. So he was so young. That is what was like really, everybody were like feeling bad. He's వచ్చేస్తుంది, దొరికేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. ఎవ్రీవేర్ ఐ ట్రైడ్ హియర్, హైదరాబాద్, ఐ ట్రైడ్ బెంగళూరు, ఐ ట్రైడ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ఐ ఈవెన్ ట్రైడ్ యూఎస్కి వెళ్ళిపోదామా, యూకేకి వెళ్ళిపోదామా, బికాస్ ఐ హ్యావ్ మై కజిన్స్ దేర్ యాజ్ డాక్టర్స్. బట్ సీయింగ్ ద ట్రీట్మెంట్ దట్ వీ వే గివెన్ హియర్, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో చూసి వాళ్ళు కూడా చెప్పారు, లేదు ఇక్కడికి వచ్చినా మేము సేమ్ ఇదే ట్రీట్మెంట్ ఇస్తాము, సో యూఆర్ గెటింగ్ ద సేమ్ ట్రీట్మెంట్ దేర్, ద బెస్ట్ ట్రీట్మెంట్ దేర్. అండ్ ఐ థింక్ ఈ టైంలో టూ మచ్ ఆఫ్ షఫ్లింగ్ హియర్ అండ్ దేర్ అది బాగుండదు, అది వద్దు అని చెప్పారు, వాళ్ళే చెప్పారు. బీయింగ్ డాక్టర్స్, దే ఓన్లీ టోల్డ్ మీ, దే సజెస్టెడ్ దట్ ఐ స్టే బ్యాక్ హియర్ ఇన్ ఇండియా అండ్ కీప్ ట్రైయింగ్. So that is what was happening, and unfortunately we didn't get